నమస్కారం అండి. పైన ఏముంది పైన. అందరికీ నమస్కారం. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి నా పేరు బోగస్ నోగ్ అండ్ నాతో పాటు ఉన్నది బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా మత్తు వదలరా. ప్లీజ్ 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 వి బెగ్ యూ. ఓకే, ఇవాళ మనం రివ్యూ చేయబోతున్నాము మత్తు వదలరా. 2019లో వచ్చినా కానీ మనం 2022లో ఫ్రెష్గా ఎందుకు రివ్యూ చేస్తున్నాం చెప్పు బోగస్? ఎందుకంటే బ్రూట్ ఇది కూడా మన సినిమా బండి లాగా Yes. ఒక ఆడియన్స్ రిక్వెస్ట్. కరెక్ట్. ఇంకో థైగ్యాపిస్ట్ థైగ్యాపియన్ మనకి రిక్వెస్ట్ చేశాడు కార్తిక్. మనకి minddieGap@gmail.com కి ఈమెయిల్ రాసి మన ఫస్ట్ ఈమెయిల్ ఇది. ఇన్ని ఏళ్ళు మనం గొంతు దించుకొని అరిచినా గానీ ఎవ్వరు రెస్పాండ్ చేయకపోయినా కాక్టిక్ మాత్రం మనకి చక్కగా ఒక మెయిల్ రాశాడు. చాలా క్లుప్తంగా అవును, జస్ట్ ఇట్లా మీరు మత్తు వదలరా సినిమా అని రివ్యూ చేయండి, ఇది నా రిక్వెస్ట్ అన్నట్టు అట్లా ఒక సెంటెన్స్ లో రాసి పడేశాడు. ఒక్కటే సెంటెన్స్ లో. అనవసరంగా పాత రేడియో షోల లాగా ఇది కోరింది యాదగిరి పెచ్చమ్మ పుట్టమ్మ అన్నట్టు కాకుండా జస్ట్ ఒక సింపుల్ సెంటెన్స్ లో చేస్తారా లేదా అన్నట్టు మనకి రాసిచ్చిండు. చాలా నీట్ గా షార్ట్ గా రాసేసాడు. హ్యాండ్ రైటింగ్ అయితే మనం 10 to 10 మార్క్స్ ఇస్తాము హ్యాండ్ రైటింగ్ కి ఆ ఈమెయిల్ లో. ఇంకా ఎకానమీకి కూడా ఇవ్వాలి రేటింగ్. అసలు ఎంత తక్కువ అక్షరాల్లో చెప్పగలిగాడో అంతే తక్కువ అక్షరాల్లో చెప్పి ఆ సినిమా పోస్టర్ ఒకటి అటాచ్ చేశాడు. అది మిస్ కాకూడదు ఇదే సినిమా అని చెప్పి. మీకు నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే ఈ పిక్చర్ అయినా చూసి తెలుసుకోండి అన్నట్టు. ట్విట్టర్ లో ఉన్న క్యారెక్టర్ లిమిటే కాకుండా బ్రూట్ యా పురాతన కాలంలో టెలిగ్రామ్ లో పంపిస్తారు చూడు, మత్తు వదలరా స్టాప్ ప్లీజ్ రివ్యూ స్టాప్ దిస్ ఇస్ కార్తిక్. ఇంకా నేను ఉట్టి రివ్యూ అని చెప్పలే, మనం రివ్యూ కోసం వెతికేటట్లేము ఈమెయిల్లో. సో కార్తిక్ చాలా థ్యాంక్స్ మాకు రాసి ఒక రిక్వెస్ట్ పంపినందుకు. మిగతా థైగాపర్స్ కూడా ప్రేక్షకులు మీరు minddieGap కైనా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో @_thigap కైనా లేదా ట్విట్టర్ లో @thigap దానికైనా మీరు మాకు DM అయినా పంపించచ్చు, మాకు ఈమెయిల్ అయినా రాయొచ్చు. ఇవన్నీ తెలుసుకోకస్ నువ్వు మళ్ళీ చెప్పక 10 సార్లు అందరికి. మీ రిక్వెస్టే కాకుండా మీరెవరు, మీరు ఎక్కడ ఉంటారు, మీరు మా పాడ్కాస్ట్ ఎలా వింటారు, మీ శాలరీ ఎంత, ఏం చేస్తూ వింటారు, ఈ బయోడేటా మాకంతా ఇస్తే మీరు ఏ కార్ నడుపుతారు. ప్రస్తుతానికి మాకు స్పాన్సర్లు లేరు కానీ తర్వాత వచ్చినప్పుడు మీ డేటా అంతా మేము వాళ్ళకి అమ్ముకోవచ్చు. అది మా బిజినెస్ కూడా పైకి రావాలి కదా. అది సో మాకు హెల్ప్ చేయండి ప్లీజ్. మీరు మత్తు వదిలి మాకు ఈ ఇమెయిల్లో రాయండి. అది సో బ్రూట్ ఆడియన్స్ రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి చేయాల్సిందే. అంతా చెప్పేసినాం, సినిమా చూసేసినాము. మత్తు వదలరా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మనం ఫస్ట్ ఈ సినిమా గురించి ఒక సారాంశం చెప్పుకోవాలి. సో బోగస్ చెప్పు బ్రూట్. ఇది నువ్వు చెప్పే ముందర ఈ మూవీ నిన్ను టచ్ చేసిందా లేదా? ఈ మూవీ నన్ను ట్రిప్ చేసింది. అదేనా దట్స్ వాట్ ఐ వాంట్. ఓకే, ఇప్పుడు చెప్పు, సారాంశం చెప్పు. మత్తు వదలరా అనే సినిమా ముగ్గురు అబ్బాయిల కథ. అభి, బాబు మోహన్ ఇంకా యేసుదాస్. కరెక్ట్. వీళ్ళు ముగ్గురు ఒక ఖటారా రూమ్ లో జూబ్లీస్ వెల్కార్ ఉన్న బస్తీలో ఒక ఖటారా రూమ్ లో రెంట్ తీసుకొని ఉంటారు. ఎందుకంటే అన్ని ఖటారా బస్తీలు అది జూబ్లీస్ లోనే ఉంటాయి అంతే. అది వీళ్ళ బతుకు కూడా అన్ఫార్చునేట్లీ ఖటారా బతుకు. అది సో అభి ఏమో రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లేచి ఏదో టీవీ షోలు సినిమాలు డౌన్లోడ్ చేసుకొని చూస్తుంటాడు, వేరే పని పాట లేనట్టు. ఇంకా యేసుదాసు ఇంకా బాబు మోహన్ ఏమో ఇద్దరు డెలివరీ బాయ్స్. డెలివరీ బాయ్స్ వాళ్ళ రోజు చేసే పనులేంటి, వాళ్ళ పడే కష్టాలేంటి, ఆ సైకిల్ నడుస్తుండగా బాబు మోహన్ ఒక రోజు ఒక అపార్ట్మెంట్ లో ఒక పార్సెల్ డెలివరీ చేయడానికి పోతే అక్కడ అన్ఫార్చునేట్లీ హఠాత్తుగా అట్లా అనుకోలేని పరిస్థితుల్లో చిక్కుపోయి దొరికిపోతాడు. దేనికో చెప్పు. ఒక మర్డర్, ఒక డెడ్ బాడీ ఉంటుంది అపార్ట్మెంట్ లో. సో ఆ డెడ్ బాడీ దొరికేసరికి ఇది ఒక మర్డర్ మిస్టరీ అయిపోతుంది. బాబు మోహన్ ఇరుక్కుంటాడు, బాబు మోహన్ మీద సస్పెషన్ వస్తుంది అందరికి. సో ఇప్పుడు అది ఎలా వదిలించుకోవడం అనేది ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ప్రయత్నిస్తుంటారు అన్నమాట ఈ సినిమాలో. సో సినిమాలో అట్లా రానుగా పోనుగా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి. ఇంతకీ ముగ్గురు దోస్తులు బయట పడతారా లేదా పడతారు. అందుకని సినిమా తెలుగు బరాబర్ పడతారు. సో ఈ జోక్ అర్థం కాలేదంటే మా పాత స్కైలాబ్ రివ్యూ వినండి. నైస్ ప్లగ్ బ్రూట్. ఆల్వేస్ ఎక్స్పర్ట్స్. మనమే ప్లగ్ లో వేలు పెట్టుకోవాలి, తప్పదు కదా. అది మనకి స్పాన్సర్ లేరు కాబట్టి. అది మీకు గనక ఒక బిజినెస్ ఉంటే ఎందుకు ఇట్లా దరిద్రంగా తెలుగు రాని నార్త్ ఇండియన్ లాగా మాట్లాడుతున్నాం. మీది కనుక ఒక బిజినెస్ ఉంటే మాది పాడ్కాస్ట్ లో ప్లీజ్ స్పాన్సర్ చేయాలి. ఎనీవేస్ బ్రూట్, సో సారాంశం అయిపోయింది. మత్తు వదలరా. ఇప్పుడు రివ్యూకి వద్దాం. ఫస్ట్ థింగ్ బోగస్,
మత్తు వదలరా అని ఇట్లా ఎంకరేజింగ్ టైటిల్ పెట్టారు. నాకు వచ్చిన మొదటి ఇంప్రెషన్ ఏంటి తెలుసా ఈ మూవీ పైన? ఏంటది? కొంప చేసి ఇది ఏమైనా ఢిల్లీ బెల్లినా అని అనుకున్నా. గుడ్ పాయింట్. ఎస్, నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వస్తావు. గుడ్ క్యాచ్. ఎస్ ఎస్ ఎస్, కంటిన్యూ. కానీ లక్కీలీ ఢిల్లీ బెల్లి కాదు. అవును. సో పాజిటివ్స్, పాజిటివ్, వెరీ గుడ్ పాజిటివ్. చాలా ఒరిజినల్ స్టోరీ, కష్టపడిన తెలుస్తుంది ఇందులో. చాలా ఏమంటారు, ప్యాషన్ తో రాసిందని తెలుస్తుంది. రాయడమే కాదు, ఫ్రేమ్ ఎఫర్ట్ కనబడుతుండే. కానీ నా క్యారెక్టర్ కి తగ్గినట్టు ఈ పాడ్కాస్ట్ సంబంధించి నేను ఊరికే పాజిటివ్స్ మాట్లాడా కదా, అట్లెట్లా అవుతుంది? నేను నెగిటివ్స్ మాట్లాడతా. అక్కర్లేని స్లో మోషన్ పెట్టి మనల్ని నిద్రపోయేటట్టు, మత్తు వదలకుండా మత్తు పరిచేటట్టు ఆ మూవీ అలాగా వెళ్ళింది మాట. సో నాకు అది ఫాస్ట్ పేస్డ్ ఉండాల్సిన స్టోరీని కాస్త కొంచెం లాగి సాగా తీసింది హే అన్నట్టు అనిపించింది. ఓకే, సో అంటే ఎట్లనో అర్థమవుతుంది కదా ఫ్రమ్ సినిమాటోగ్రఫీ పర్స్పెక్టివ్, ఎడిటింగ్ పర్స్పెక్టివ్ ఏమని అనుకో. అంటే మరి ఎన్ని స్లో మోషన్లు ఉండే అంటే నీకు, నాకైతే తలకాయ వచ్చింది. ఎందుకు ఇన్ని స్లో మోషన్లు పెట్టినా అర్థమైపోయింది. ఒకసారి ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టినామంటే అర్థమైపోయింది. కానీ ఇక మరీ ఎట్లా అంటే అది పిఓవి కాన్సెప్ట్ అంటారు కదా, పాయింట్ ఆఫ్ వ్యూ కాన్సెప్ట్. ఇది ఎట్లా అవుతుంది పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, పాయింట్ ఆఫ్ మైండ్ కాన్సెప్ట్ అయిపోయింది. పర్స్పెక్టివ్ ఆఫ్ మైండ్, పిఓఎం అయిపోయింది. నాకు అంత పిఓఎంకి వెళ్ళేది లేకుండే. నాకు ఒక ఆడియన్స్ లాగే ఉండాల్సి ఉండే. ఎక్కడెక్కడ అలా అనిపించిందో నీకు? చాలా చోట్ల, లిటరలీ ఫస్ట్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు. క్లైమాక్స్ సీన్ లో కూడా ఊరికేనే వాళ్ళు ఓవర్ డోస్ అయ్యి వెళ్ళిపోతారు కదా ఇట్లా ఊహాలోకల్కి. అది ఒకరిని చూపించినాం, ఇద్దరిని చూపించినాం, ముగ్గురిని, అందరిది చూపించినాం బేసికలీ, ఎవరెవరు ఎట్లా ఊహాలోకంకి వెళ్ళిండ్రో. తీరా చూస్తే పెద్దగా యాక్షన్ ఏం లేదాడ. అంటే అదొక రియలిస్టిక్, జనరలీ నాకు తెలియదు అది ఎట్లుంటుందో, ఓవర్ డోస్ అవుతే ఎట్లుంటుందో నాకు తెలియదు. కానీ ఆ పర్టికులర్ ప్రిమైజ్ తీసుకొని దాన్ని సాగదీయడం అనేది ఐ డింట్ ఫైండ్ ఇట్ అంత ఎక్సైటింగ్ అనిపించలే. అవునా? యా. అండ్ అట్లనే ప్రతి దాంట్లో వీడికి రియలైజ్ కాగానే మళ్ళీ వీడికి ఏమంటారు, వాడు హెలుసినేట్ అవుతాడు కదా, వీళ్ళిద్దరు పక్కనే ఉన్నారని. ఆ హెలుసినేషన్స్ లో కూడా సడన్లీ వీడు ఇట్లా స్లో మోషన్కి వెళ్ళిపోతున్నాడు. ఆ బామ్మ వస్తుంది పోతుంది, స్లో మోషన్కి వెళ్ళిపోతున్నాడు. వీడు మెట్లు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, స్లో మోషన్కి వెళ్ళిపోతున్నాడు. సో అది నాకు చాలా ఎక్కువ ఓవర్ డోసేజ్ అనిపించింది ఆ పర్టికులర్ పీస్. ఇది ఎందుకు అయిండొచ్చు అంటే, ఇప్పుడే నేను చెప్తున్నా అందరికి, నేను ఇవన్నీ చేయను కాబట్టి, మత్తు పదార్థాల గురించి నాకు అవగాహన లేదు కాబట్టి నాకు ఇది చాలా డ్రాగ్ అనిపించింది. ఇది నీకు డ్రాగ్ అనిపించలేదంటే బోగస్, నీకు మత్తు పదార్థాల అవగాహన ఉందని అర్థం. నాకు స్టార్ట్ టు ఫినిష్ డ్రాగ్ అనిపించలేదు. ఇక్కడ అక్కడ ప్లేసెస్ లో డ్రాగ్ అయింది అనిపించింది నాకు. సో టెంపో వైజ్ యాక్చువల్లీ కొంచెం మిక్స్డ్ ఉంది నా దృష్టిలో. ఎందుకంటే పాజిటివ్ కూడా ఉంది నాకు, నెగటివ్ కూడా ఉంది. నెగటివ్ ఎక్కడ అంటే ఇక్కడ అక్కడ డ్రాగ్ అయింది అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైరా అనే క్యారెక్టర్ ఉంది కదా, యాక్టర్ గురించి అనట్లేదు నేను, అర్థమైంది. ఆ క్యారెక్టర్ ఉండడంతో కొంచెం వీక్ అయింది అనిపించింది, ఇంకా కొంచెం డ్రాగ్ అయింది అనిపించింది స్టోరీ. ఎట్లా అంటే ఇంప్రాక్టికల్ గా అంత డ్రగ్ డీలర్ అయి ఉండి ఇట్లా అంత స్కేల్ ఆఫ్ ఆపరేషన్, అంటే బ్యాగ్ లో ఇట్లా మింట్ 50 లక్షలు క్యాష్ అట్లా ఇస్త్రీ చేసి మరి ప్యాక్ చేసి వాక్యూమ్ సీల్ ఉంది. అది ఏటీఎం ట్రక్ నుంచి ఇట్లా డైరెక్ట్ బ్యాగ్ లో ఏదో యుఎస్ కి పార్సల్ చేస్తున్నట్టు ఈ జోషి అవకాశ వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. అదే అట్లా తిరుగుతుంది. సో ఆ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ ఉంటే సడన్ గా పోలీసు వాడు వచ్చినప్పుడు ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ సడన్ గా అట్లా పాడడం ఏంది? అంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో ఆమె కొట్టుకుంది కదా, అదే అంటున్నా. సో అంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో ఒకటేమో నువ్వు 10 గంటలు వెయిట్ చేయాలి ఆడ నీ మాల్ కావాలంటే, ఇంకోటి ఏంటి ఆల్రెడీ ఏదో ఒక లఫడా నడుస్తుంది ఆ ఇంట్లో. సో నువ్వు మామూలుగా ఆ సిచ్యువేషన్ లో ఉంటే నువ్వు మొత్తం అటెన్షన్ తో ఇది పని అయ్యేదాకా పని పూర్తి చేసుకొని నేను ఇక్కడ నుంచి చెక్ చేయాలన్నట్టు ఉంటావు నువ్వు. ఇదేమో వచ్చి సూది గుచ్చుకొని ఇంకా ఈ పాటలు పాడుకుంటూ అది అది ఆ ప్లాట్ లో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కి దీనికి ఒక కానిస్టేబుల్ కి దీనికి ఒక గొడవ అవ్వాలని అట్లా చెప్పి ఆ ప్లాట్ పాయింట్ కోసం అట్లా చేసినట్టుంది. బట్ అదర్వైజ్ ఆ క్యారెక్టర్ వల్ల కొంచెం డ్రాగ్ అయింది అనిపించింది, వీక్ ఉండి అనిపించింది. అండ్ ఇంకోటి నువ్వు చెప్పినట్టు ఇక్కడ అక్కడ స్లో మోషన్ ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. నీకు ఇక్కడక్కడ ఎట్లా అనిపిస్తుంది, ఆల్మోస్ట్ నాకు ఎట్లా అనిపించింది అంటే ఆ స్లో మోషన్ ఒక
క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాసెస్ అన్నట్టు ప్రతి దాంట్లో ఉండింది. నాకు అది చాలా ఓవర్ అనిపించింది. ఇక్కడ అక్కడ ఎందుకు అంటాను అంటే కొన్ని చోట్ల ఎక్కడైతే పెట్టారో ఇట్ మేడ్ సెన్స్. వాళ్ళు ఒక చాలా స్టైలైజ్డ్ ట్రీట్మెంట్ కోసం వెళ్తుండే, అక్కడికి మనం వెళ్దాం. ఓకే, కొన్ని చోట్ల అనవసరం అనిపించింది, కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించింది నాకు. ఈ సిచ్యువేషన్ లో పెట్టినా వాడికి మత్తెక్కుతుంది కాబట్టి వాడు చాలా స్లోగా ప్రాసెస్ చేస్తున్నాడు, వాడికి టెన్షన్ ఎక్కువ పెరుగుతుంది, అట్లా చెప్పడానికి అట్లా ఓకే అనిపించింది. టెంపోలో బ్రూట్ రన్ టైం ఈ సినిమాది 2 గంటలు మాత్రమే, కానీ చాలా పొడుగు అనిపించింది. కానీ నాకు అది ఒక పాజిటివ్ అనిపించింది. 2 గంటలు అరగంట కట్ చేసావు, అవసరమైన పాటలు లేవు, అవును, ఉన్నదంతా ఆ స్టోరీతో టెంపోతో చేసావు. ఆ టెంపో గురించి మాట్లాడితే ఆ స్టోరీలో ఎప్పుడైతే వేరే క్యారెక్టర్ కి ఇప్పటిదాకా ఏం జరిగింది అని చెప్పే సిచ్యువేషన్ వస్తుందో 2-3 సార్లు వస్తుంది అట్లా, ఇమ్మీడియట్ గా ఒక ట్రాన్సిషన్ లో చూపించేస్తారు. అవును, అనవసరంగా మళ్ళీ మొత్తం డెప్త్ కి వెళ్ళలే. ఫస్ట్ అవేంది నీవి ట్రోప్లు లేవు. సో ఫస్ట్ టైం ఆ కానిస్టేబుల్ కి చెప్పాలంటే ఒక అవర్ గ్లాస్ చూపిస్తారు, అవర్ గ్లాస్ లో ఇట్లా శాండ్ ఇట్లా పడిపోతే అయిపు చెప్పేసినట్టు. సెకండ్ టైం లాస్ట్ లో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ స్టోరీ అడిగితే అంతే ఆ చాయ్ కప్పు ఇట్లా ఖాళీ అయిపోతుంది. సో ఎక్కడైతే టైం సేవ్ చేయాలో అక్కడ చేశారనిపిస్తుంది. అనవసరమైన సొల్లు పాజిటివ్, కానీ అది టెంపోలోకి రాదు. నాకు టెంపోలోకి వస్తుంది. ఎడిట్ కూడా ఎంత ఫాస్ట్ గా నాకు యాక్చువల్లీ ఎడిట్ లో వస్తుంది. అది ఎడిట్ లో ఒకటి ఏంటంటే ఈ ట్రాన్సిషన్స్ పెట్టారు, ఎక్కడైతే టైం వేస్ట్ అవుతుందో అక్కడ చక్ అని ట్రాన్సాక్షన్స్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఎడిట్ లో వేరే రకమైన ట్రాన్సాక్షన్స్ ఏంటంటే ఈ బాబు మోహన్ ఏమో వాళ్ళ రూమ్ లో కూర్చొని నా జీతంలో నాకు మిగిలింది 1000 రూపాయలు, ఈ 1000 రూపాయలు ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారా అంటాడు. అయితే యేసుదాస్ వచ్చి అంతేనా నేను చూపిస్తా కదా అని ఇట్లా నోట్ తీసుకుంటాడు, ఆ వెనక్కి తీసుకోగానే వాళ్ళు పబ్ లో షిఫ్ట్ అయిపోతుంది సీన్. ఇంత స్మూత్ ట్రాన్సాక్షన్. సో ఇలానే ఈ అవర్ గ్లాస్ ఒకటి ఇలాంటివి ఉన్నాయి. సో అది టైం వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ వెళ్ళిపోతుండే, అదొకటి నచ్చింది నాకు యాక్చువల్గా. నేను అదే అంటున్నా. ఈ పాయింట్ ఏంటంటే కానీ ఆ ట్రాన్సిషన్ ఎక్స్పీరియన్స్ కావడానికి ఇట్స్ బ్లింక్ ఆఫ్ అన్ ఐలో అయిపోతుంది అది. అవును, కానీ ఎక్కడైతే సాగదీసిండ్రో అది మరీ సాగదీసిండ్రో. ఓకే, నాకంత అనిపించలేదు. నాకైతే చాలా చాలా డ్రాగ్ అనిపించింది అవి. అంటే అది రిపీటెడ్ గా ఫస్ట్ టైం అయింది, ఓకే ఎస్టాబ్లిష్ చేస్తున్నావు, ప్రిమైస్ కాంటెక్స్ట్ సెట్ చేస్తున్నావు, అర్థమైపోయింది, ఇట్ ఈస్ నెసెసరీ, ఓకే. ఇక ఎప్పుడు వీళ్ళకి డ్రగ్స్ ఎక్కినప్పుడల్లా ఇక చూసేటోనికి అదే ఆ పిఓవి కాకుండా పిఓఎం అయిపోయింది. ఇది ఆ పిఓఎం ఆ మైండ్ నుంచి ఇట్లా వాళ్ళు ఎట్లా ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నారో మనం కూడా అదే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అన్నట్టు తీస్తుంటే నాకు తలకనే పుట్టింది లిటరలీ. సో ఇందులో కొంచెం డిఫర్ అవుతాం మనము. అవును, ఇంకా ఇది కాకుండా బ్రో నాకు తెలిసి సారాంశం నేను తప్పుగా అయిపోయాను యాక్చువల్గా. ఈ సినిమా కరెక్ట్ సారాంశం ఏంటంటే ఇప్పుడు చెప్తావా? ఎపిసోడ్ సగంలో ఇప్పుడు చెప్తా. ఇదే ట్విస్ట్. ఈ సినిమా కరెక్ట్ సారాంశం ఏంటంటే ఓరినా కొడక అనే సీరియల్లో రత్న ఇంకా రత్న హస్బెండ్, రత్న మొగుడు, వాడి పేరు చెప్పలేదు కానీ మనం రాకీ అనుకుందాం, వాడు రాక్ లాగా సాలిడ్ ఉంటాడు ఏమైనా కానీ అంతే. సో రత్న ఇంకా రత్న మొగుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, పాపం గుడికి వెళ్తారు. గుడికి వెళ్తే ఎవడో స్నైపర్ గాడు వచ్చి వాడిని ఇట్లా పాయింట్ బ్లాంక్ ఫోర్ హెడ్ మధ్యలో, పాయింట్ బ్లాంక్ కాదు అంటే దూరం ఫోర్ హెడ్ మీద స్నైపర్ షాట్ కొడతాడు. తగలగానే వాడు కింద పడిపోతే రత్న ఫుల్ టెన్షన్ లో ఉంటది పాపం. అయితే ఇప్పుడు వీడు ఇమీడియట్ గా అట్లా పోదలుచుకోలేదు, ఎందుకంటే ఆ లవ్ ఆ బాండ్ అంత స్ట్రాంగ్ ఉంది. పులిహోర తినే పోతా అని చెప్పి పూజారి పులిహోర తినిపిస్తుంటాడు, వాడు పూల కలుపుతుంటాడు, ఇంకా రెడీ ఉండదు, కలుపుతున్నానమ్మా అని చెప్పి ఇట్లా డిడిష్. ఈ మొత్తం ఓరినా కొడక ట్రాక్ అని చూడు, ఈ సినిమాలో ఎన్నిసార్లు అయితే దీనికి మళ్ళీ వెళ్ళి ఆ స్టోరీ కంటిన్యూ చేస్తారు. ఆడు కార్ లో డ్రైవ్ చేస్తుంటే సీట్ బెల్ట్ వేసుకో రత్న అంటాడు, దాని తర్వాత కొబ్బరి నీళ్లు తాపిస్తాడు, దాని తర్వాత ఆ ప్లేట్ ఇడ్లీ వడ ఇట్లా ఎగిరి ఆ వడ రత్న నెత్తికి తగిలితే రత్న పాపం ఇట్లా డెలికేట్ ఉంటుంది, ఆ తగలగానే అది ఎంత తీవ్రంగా గాయపడుతుంది అంటే చిన్న మెదడుకి దెబ్బతింటది, దాని తర్వాత హార్ట్ లో హోల్ పడి నెత్తికి పట్టి కట్టించుకుంటా. అసలు నాకు ఈ స్టోరీ కంటే నాకు ఓరినా కొడక మీద ఇంకా ఎక్సైటింగ్ ఉండే. నాకు ఇంప్రెసివ్ ఏమనిపించింది, రత్నతో ఏం జరుగుతుంది నాకు కావాలి, ఇప్పుడు రత్నతో ఏమవుతున్నా. నాకు ఇంప్రెసివ్ ఏమనిపించింది అంటే ఎంతైతే వీళ్ళు మూవీ షూట్ చేశారో అంతే ఆ సీరియల్ కూడా షూట్ చేశారు వాడు సైడ్ లో. సో అది చాలా ఇంప్రెసివ్ అనిపించింది దానికి ఇచ్చిన డీటెయిల్. అదే నాకు చూడగానే అనిపించింది ఎగ్జాక్ట్ టైగర్ స్టైల్ హ్యూమర్. అవును, ఎగ్జాక్ట్లీ. నీకు బై ద వే నీకు తెలుసు
తెలుసా అది? డూ యు నో ద ఇన్స్పిరేషన్? లేదా ఇన్స్పిరేషన్ తెలియదు. ఒక యాక్చువల్ టీవీ సీరియల్ ఉన్నది ఇట్లానే ఉంటాయి కదా చెన్నైలో, serial మనకి. తమిళన్ సీరియల్ ఉన్నది, తమిళ సీరియల్. అది పెద్ద మీమ్ కూడా అయింది. ఆహా. అండ్ ఇట్ ఈస్ మక్కీ టు మక్కీ. ఫస్ట్ ఇనీషియల్ సెటప్ ఉంటుంది చూడు, ఇట్లా హస్బెండ్ వైఫ్ పోతారు, పోతే ఒక దూరం నుంచి ఇట్లా స్నైపర్ షాట్ కొడితే వాడి నెత్తికి తగులుతుంది ఇట్లా ఫోర్ హెడ్ మధ్యలో. అయితే వాడు చచ్చిపోతూ ఉంటాడు. సో ద ఫన్నీ పార్ట్ ఇస్ జనరలీ అక్కడ ఎవడైనా ఓడితే ఇట్స్ స్పాట్ డెడ్. స్పాట్ అది. ఆ సీరియల్ ఏంటంటే వీళ్ళు ఇట్లా ఒళ్ళో పడిపోయి, హీరోయిన్ ఒళ్ళో పడిపోయి ఒక 3 ఎపిసోడ్లు మోనోలాగ్ నడుస్తూ ఉంటుంది అండి. సో ఈ పర్టికులర్ క్లిప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక సీరియల్లో జరిగిన స్టోరీ ఇది. అదొకటి నాకు పాజిటివ్ ఉండే ఈ సినిమాలో. ఎట్లయితే ఈ టీవీ ఆస్పెక్ట్, దాని మాకరీ, ఆ పాపులర్ కల్చర్ మాకరియే కాదు, టీవీలో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికీ ఈ సినిమాలో అది మధ్యలో వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రిలేషన్ ఉంటూనే ఉంటుంది. ఈ ఓరినా కొడక ఒకటి, ఇంకోటి ఎలాగైతే వీడు మాట్లాడుతూ సావకుండా ఉంటాడో అలానే ఈ సినిమా క్యారెక్టర్ తో కూడా ఒకసారి అవుతుంది. అభి ఏమో వెన్నెల కిషోర్ ని పట్టుకొని వాడిని చంపేటప్పుడు 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు నేను పట్టుకొని, నేను ఇట్లా చంపితే ఇలా అవుతుంది, వాడికి అట్లా అనుకుంటాడు, వాడికి ఎందుకు వాడు వస్తున్నాడు రవి పోయేటోడిని ప్రశాంతంగా పోనీయకుండా. అది ఎప్పుడైనా చూడు, ఒక మంచి విలన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే చాలా బుద్ధిమంతులు వాళ్ళు. వాళ్ళు ఏదైనా రీజన్ చెప్పే చేస్తారు. ఇట్లా షూట్ చేసేసి ఇట్లా వెళ్ళిపోయినా అనుకో ఎవరికి అర్థం కాదు కదా. మంచి విలన్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ఎవరిని చంపుతున్నారో వాళ్ళకి క్లుప్తంగా చెప్తారు. అసలు నువ్వు అంటే నాకు ఎందుకు కోపం తెలుసా, అది ఇది అంతా చెప్తారు. ఇప్పుడు నేను ఎందుకు చంపుతున్నా తెలుసా అని అట్లా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు పోయేటోనికి. సో ప్రతి విలన్ ట్రూలీ బిలీవ్ ఇన్ నాలెడ్జ్ ఇస్ డివైన్. ఎంత పంచితే అంత మంచిది అని చెప్పి చంపేటోళ్ళు అందరినీ కూర్చోబెట్టి ఇట్లా చంపే ముందర ఇట్లా పెద్ద లెక్చర్లు ఇస్తుంటారు. సో అది ఒక మంచి విలన్ క్వాలిటీ. అండ్ ఇంకోటి బోగస్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నాకు చాలా పాజిటివ్స్ కనబడినాయి మూవీలో. చాలా ఉన్నాయి, 1-2 కాదు, చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ ఒక నెగిటివ్ చెప్పాలి కదా నా పద్ధతి ప్రకారం. ఇట్లానే పోవచ్చు. అదే యాంగిల్లో టీవీ మాట్లాడాం కదా, ఈ ఇంటర్వెల్ దగ్గర బ్రేక్ ఎట్లయితే వస్తుందో అది నాకు నచ్చింది. టీవీ మీద ఫోకస్ అయ్యి ఆ చిరంజీవి సీన్ ఒకటి వస్తుంది కదా, అప్పుడు సడన్ గా ఇట్లా అరవగానే ఇట్లా విశ్రాంతి విరామం అని వస్తుంది. అదొకటి. మళ్ళీ ఎండ్ లో కూడా దాంతోనే టీవీతోనే ఎండ్ చేశారు. సో టీవీలో ఏం జరుగుతుంది, వీడేమో బ్రేకింగ్ బ్యాడ్ చూస్తుంటాడు, షెర్లాక్ చూస్తుంటాడు. సో ఆ పాపులర్ కల్చర్ కి వాళ్ళ లైఫ్ కి ఎంత కోరిలేటెడ్ గా ఉంది, ఎంత ఇంపాక్ట్ ఉంది ఇటు అటు. ఆ లింక్ ఒకటి, ఆ ట్రాక్ ఒకటి నాకు నచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చి బ్రో ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో హ్యూమర్, ఇది నాకు ఒక మిక్స్డ్ బ్యాగ్. ఎందుకంటే ఈ 2 రకాల హ్యూమర్ అనిపించింది ఈ సినిమాలో. ఒకటి ఏంటంటే వాళ్ళ డైలాగ్స్ లో ఉన్న కామెడీ, ఇంకోటి ఏంటంటే వాళ్ళ ట్రీట్మెంట్ లో, వాళ్ళ ఎడిట్ లో, పోస్ట్ వర్క్ లో చేసిన కామెడీ. కరెక్ట్. వాళ్ళ ట్రీట్మెంట్ లో చేసింది నచ్చింది, వాళ్ళ డైలాగ్స్ లో ఉన్నది నాకు అంత నచ్చల. బోగస్ ఇక్కడ మనం అగ్రీ అవుదాం, ఎందుకంటే నాకు అదే ఫీలింగ్ వచ్చింది. మనం యాక్టింగ్, నేను నెగటివ్ సైడ్ చెప్తా కదా, యాక్టింగ్ యాక్చువల్లీ నాకు చాలా వీక్ పాయింట్ అనిపించింది. ఓకే. ఎందుకంటే ఓవరాల్ పిక్చర్ చూస్తే స్టోరీ బ్రిలియంట్ ఉండే. వన్స్ అగైన్ నా ఎప్పటి కంప్లైంట్ లాగే క్యారెక్టర్లను కూడా అందరికి స్కోప్ ఉండింది. ఎట్లా అంటే ఏదో వచ్చిపోయాడని కాదు, ప్రతి క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఉండే స్క్రిప్ట్ ఆ స్టోరీకి. రైట్. ఇంపాక్ట్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతలేకుండే నాకు యాక్టింగ్ త్రూ. ఇప్పుడు ఆ మైరా వచ్చి వాగుతూ ఉంటుందా, అది యాక్చువల్లీ అందరినీ రెస్ట్లెస్ చేయాలి ఆ సీన్ లో. కానీ అందరు ఎట్లున్నారంటే ఇది వాగుతుంది కదా వాగని అన్నట్టున్నారు. సేమ్ వే ఇప్పుడు వీడు స్ట్రెస్ అవుతున్నాడు. ఎవడు బాబు పిచ్చి పిచ్చిగా స్ట్రెస్ అవుతున్నాడు, ఎందుకంటే వాడికి మత్తెక్కింది అండ్ వాడికి అర్థమవుతలేదు ఏమవుతుందో. వీళ్ళిద్దరు పక్కన ఏమైందిరా అని అడుగుతున్నారు. కానీ వీడు స్ట్రెస్, అసలు వీళ్ళు కన్ఫ్యూజ్డ్ ఉండాలి. వీళ్ళు అటు కన్ఫ్యూజ్డ్ లేక ఇటు కన్సర్న్ లేక జస్ట్ అట్లా బెత్తర్ ముఖాలు వేసుకుని కూర్చొని ఉన్నారు అనిపించింది నాకు. ఎప్పుడు అంటున్నావు ఇది? వీడి ఇంటికి వస్తాడా బాబు, నిద్ర నుంచి లేచి ఇంటికి వస్తాడా, వచ్చి పిచ్చి పిచ్చిగా అటు ఇటు వాడు గిన్నెలు సత్తు ఉంటాడు. యాక్చువల్లీ ఏంది వాడికి మత్తులో అర్థం కావట్లేదు వాడు ఏం చేస్తున్నాడు. వాడు పోయి గిన్నెలు సదుతూ ఉంటాడు కదా. ఎవడైనా ఉన్నాడు అనుకో ఆ సిచ్యువేషన్ లో, అంటే నీ రియాక్షన్ ఎట్లుంటది, వాడు పచ్చకడ కొడతావు ఫస్ట్, గిన్నెలు సదుతున్నావు ఏంద్రా అనుకుంటూ. అట్లా ఏమీ రాలేదు అక్కడ. సో నాకు అనిపించింది ఇట్ వాజ్ అ మిస్డ్ ఛాన్స్ అనిపించింది. వాళ్ళ ముగ్గురులో ఒక్కడు అట్లా రియాక్ట్ చేయకపోవడానికి రీజన్ ఉండే, వాడే ఇన్వాల్వ్ ఉండే కాబట్టి అభి. కానీ అప్పటివరకు తెలియదు కదా. తెలుసు ఎవరికి? అభిగాడికి తెలుసు. ఏం తెలుసు అభిగాడు మనకంటే? నువ్వు ఆడియన్స్ పర్స్పెక్టివ్కి వెళ్ళి చూడవాలి. ఆడియన్స్ పర్స్పెక్టివ్ కల్లా ఎందుకు అట్లా లేకుండా
లేకుండే అంటే వీడు వీడికి ఒకటి తెలుసు. సో నువ్వు అంటే నువ్వేమన్నా అంటే అట్లా అంటావా? ఇంకోటి మీద పోతుంది, వాడు సరిగా రియాక్ట్ చేయలేదంటే అక్కడ పోతుంది. సో నాకు అదే కాదు, చాలా చాలా చోట్ల కూడా ఫస్ట్ టైం నాకు యాక్చువల్లీ వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ వీక్ అనిపించింది. ఎందుకంటే కామెడీ వెన్నెల కిషోర్ కామెడీ లేదు అస్సలు ఇవ్వలేదు. అండ్ సెకండ్ నాకు ఎందుకు హీ డిడ్ ఫిట్ ద పార్ట్ అనిపించింది. కాస్టింగ్ అంటున్నావు, ఆ పర్టికులర్ రోల్ కి హీ డిడ్ ఫిట్ ద పార్ట్ అని. బ్రహ్మాజీ పర్ఫెక్ట్ చేశాడు అనిపించింది. బ్రహ్మాజీ అగైన్ మంచి యాక్టర్. సో ఆ పర్టికులర్ ఆ టిపికల్ కానిస్టేబుల్ కూర్చొని ఎట్లా చేస్తారు వాళ్ళు అట్లా పర్ఫెక్ట్ గా చేశాడు అనిపించింది. కానీ ఏంటంటే యాక్టింగ్ వైజ్ ఎక్కడెక్కడైతే సీన్ లేపాలో ఎక్కడైతే దింపాలో మెజారిటీ ఎడిటింగ్ లోడ్ తీసుకుంటుండింది. సో ఎక్కడైతే ఎడిటింగ్ కి స్కోప్ లేదో నువ్వు అక్కడ చూస్తే వీక్ సీన్స్ అవన్నీ. ఓకే, ఇప్పుడు ఫైట్ సీన్ కూడా లాస్ట్ లో ఓకే నువ్వు మళ్ళీ టాపిక్ వైజ్ పోదాం. నేను దీనికే చెప్తున్నా, యాక్టింగ్ హ్యూమర్ గురించి అంటుండే నేను బేసిక్ గా. ఏది యాక్టింగ్ డైలాగ్ హ్యూమర్ యాక్టింగ్ డైలాగ్ ఒకటి కాదా? అదే చెప్తున్నా కదా నేను చెప్పిన బోగాస్ నువ్వు నెత్తిగోక నాకు ముందర నేను చాలా హై లెవెల్ మాటలు మాట్లాడతాను. లేదు అన్ని కనిపిస్తుంది, అందుకనే మత్తు అది అలరా అంటాం. నీకు చెప్పాలి. నేను చెప్పింది డైలాగ్లో నాకు కామెడీ, నాకు ఆ హ్యూమర్ నాకు మ్యాచ్ కాలేదనేది. నేను డైలాగ్సే అంటున్నా, యాక్టింగ్ కాదు. ఆ డైలాగ్ రైటింగ్లో అదొక కొంచెం పీజే టైప్ జోక్స్ ఉండే. అవి నేను ఏం చూస్తున్నారు అంటే షెర్లాక్ అంటే, మరి ఇది షెల్ లాక్ అంట, పక్కన ఒక లాక్ ఉంది షెల్ లాక్ టేబుల్ మీద, అదొక జోక్, దానికి ఒక సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చారు బ్రో. నేను చెప్తున్నా కదా పీజే లెవెల్ జోక్స్ ఉండే ఈ సినిమాలో ఈ డైలాగ్ రైటింగ్. సో ఆ హ్యూమర్ నాకు అంతగా అచ్చురాలే. మేబీ అది నా టైప్ ఆఫ్ హ్యూమర్ కాదు, అది కానీ అందరు అదే జోకులు వేస్తా లేకుండే కదా. ఇప్పుడు కొన్ని మూవీస్ యేసుదాస్ గారు అదే, ఎందుకంటే వాడి క్యారెక్టరే అంత. అదే అంటున్నా నేను అది ప్రాబ్లం కాదు. సరే చెప్పు. సో డైలాగ్స్ అట్లీస్ట్ కుడ్ హావ్ బీన్ ఫనీ అంటున్నాను. డైలాగ్స్ ఫనీగా లేకుండే, అది ఒకలాంటి అంటే నాకు ఫనీగా లేకుండే, ఒకలాంటి పీజే టైప్ జోక్స్ ఉండే. కానీ ఎడిటింగ్ లో వాళ్ళ ట్రీట్మెంట్ లో వాళ్ళ ట్రాన్సిషన్స్ లో ఏదైతే హ్యూమర్ ఉందో అండ్ ప్లస్ ఓవర్లే టెక్స్ట్ లో కూడా, టైటిల్స్ వచ్చే ముందు నుంచి టెక్స్ట్ ఆ వరల్డ్ లో కలిసిపోతుంది. సడన్ గా మధ్యలో టెక్స్ట్ వేస్తున్నారు ఓవర్లేస్. సో ఆ స్టైలింగ్ అంతా నాకు దాంట్లో ఉన్న హ్యూమర్ నాకు నచ్చింది, దీంట్లో నాకు అంత. సో ఒకటి వచ్చేసి ఏంటంటే సెట్ డిజైన్ దీంట్లో చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. ప్రొడక్షన్ డిజైన్ ప్రొడక్షన్ క్వాలిటీ వాజ్ ఎక్స్ట్రాడినరీ ఉండింది. అండ్ అందులో నీకు కనబడుతూ ఉండింది ఇక్కడిక్కడ ఎఫర్ట్ పెట్టిన కొడుకులు ఇది అంతా వేసిండ్రని. నేను డైలాగ్ యాక్టింగ్ ఎందుకు కలుపుతున్నానంటే, నాకు పీజే రాసిండ్రా లేకపోతే ఒక కాంప్లికేటెడ్ జోక్ రాసిండ్రా లేకపోతే ఒక చెత్త జోక్ రాసినా నాకు సంబంధం లేదు. ఏ జోక్ అయినా కానీ ల్యాండ్ అవ్వాలి, అది యాక్టింగ్ త్రూ ల్యాండ్ చేయాలి నువ్వు. సో ఆ హాలుసినేషన్స్ వస్తుండే కదా వాడికి, వీళ్ళిద్దరు పక్కనే ఉన్నారు అన్నట్టు వీళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు వదలరా వెళ్ళరా, వాళ్ళకు గెటప్ ఇచ్చిండ్రు అంతా చేసిండ్రు కానీ యాక్టింగ్ లేదు. ఓకే, నాకు యాక్టింగ్ ఉన్నట్టు అనిపించింది, నాకు డైలాగ్స్ వీక్ ఉండే అనిపించింది. ఇదో ఒక మంచి డైలాగ్ ని చక్కగా డెలివరీ చేయకపోతే డైలాగ్ వీక్. ఇదిగో ఇప్పుడు నువ్వు ఆ డైలాగ్ ఎంత చెత్తగా ఉన్న యాక్టర్ తోపుగాడు ఉంటే ఆ డైలాగ్ ని కూడా ఫనీ చేస్తాడు అనకు. నువ్వు ఎందుకు చేయరు? ఎంత మాత్రం స్క్రిప్ట్ లో ఎంత జోక్ ఉంటే అంతే అనాలి కదా. నువ్వు దాన్ని ఏం చేస్తావు? నువ్వు ఆ జోకే సరిగా లేకుంటే నువ్వు దాన్ని ఏం చేయగలుగుతావు? ఏమో నాకైతే అనిపిస్తుంది, నేను ఇప్పటికీ ఇదే థింకింగ్ లో ఉంటా. ఏం థింకింగ్ అంటే, యాక్టింగ్ సరిగ్గా డైలాగ్ డెలివరీ అనేది ఒక యాక్టింగ్ పార్ట్. అది డైలాగ్ డెలివరీ అనేది వేరే విషయము, వేరే పక్కన మాట్లాడిస్తావు అసలు నువ్వు మాట్లాడదాంట్లో. సరే నాకు నువ్వు వినదలుచుకోలేదని చెప్పు. ఈ సినిమా టైటిల్ చూసి ఏం కొట్టొచ్చినావు కానీ నేను అందుకనే స్టార్టింగ్ క్లారిఫై చేసిన, నాకు వీటి గురించి పెద్దగా అవగాహన లేదు, నీకే ఉన్నది అని. ఇక్కడ యాక్టింగ్ లో నాకు హ్యూమర్ అనిపించింది. యాక్చువల్ గా నేను నవ్వింది అన్నిటికంటే ఎక్కువ నవ్వింది ఒక పాయింట్ ఈ సినిమాలో. ఈ యేసుదాసు క్లైమాక్స్ కాదు, ఈ యేసుదాసు ఇంకా ఈ బాబు నేను డెలివరీ ఎట్లా చేస్తాను కస్టమర్ సర్వీస్ అని ఇట్లా చెప్తాడు కదా, నేను చూపిస్తారా అని చెప్పేసి ఒక ముస్లాం దగ్గర పోతారు. అది తలుతారుగానే గుడ్ మార్నింగ్ సార్ మై యేసుదాసు అసలు అంతా ఎవరికి కావాలి ప్యాకేజ్ ఇవ్వమంటాడు. ఆ మొత్తం ఆ సీక్వెన్స్ ఎంత బాగా యాక్ట్ చేశాడంటే ఆ ముస్లాయన. లాస్ట్ లో నా ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే, అంతా అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యూర్ అనగానే అని ఇట్లా అంటాడు, ఇట్లా సైడ్ మౌత్ ఇచ్చి ఒక జంతువుని ఇట్లా తరుముతున్నట్టు అంటాడు. అసలు ఏమంటాడంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చినందుకు ఆ ఎక్స్ట్రా 500 ఇచ్చినా పర్వాలేదు. అసలు అది ఏమన్నా అసలు రియాక్షన్ ఇచ్చి. నాకు యాక్టింగ్ లో నాకు ఫేవరెట్ పీస్ ఎక్కడ అనిపించింది అసలు అంటే, ఇది ఆల్సో కొరియోగ్రఫీ అనుకో. లాస్ట్ లో ఫైట్ మొదలవుతుందా, నేను జెన్యున్ గా నవ్వింది. ఫైట్ మొదలైనప్పుడు ఈ మైరా పడిపోతుంది ఆ సైడ్ కి, కెమెరా మూవ్ అవ్వదు ఫైట్ వైపు. రైట్ కెమెరా స్టిల్ ఆ మైరా పైన ఉంటుంది, తప్పించుకోవడానికి ట్రై చేయడం చూపిస్తాడు. ఒక బ్లేడ్ ఇట్లా పడుతుంది, ఈ ఏసు వాడు ఊరికే వాడు పడతాడు, ఒక తీసుకొని వెళ్తాడు, మళ్ళీ తను తింటాడు, వచ్చి పడుతుంటాడు. ఎక్స్ట్రీమ్లీ వెల్ థాట్ అవుట్ సీన్ అది ఒక టారెంటినో స్టైల్. నీకు యాక్చువల్ సీన్ చూపియారు.
అది మనం చాలా చోట చూసాం ఇది, కానీ ఎగ్జిక్యూట్ చేయడం అనేది బాగా చేశారు. ఫిన్నెస్ అంటారు చూడు, నాకు ఇక్కడ ఇవే అనిపిస్తుంది Yeah. ఫిన్నెస్. వాడు ఏం చేయలేదు, కెమెరామెన్ నాకు తెలిసి పక్క పెట్టేసి వెళ్ళిపోయాడు వాడు ఆ సీన్ చూడడానికి. Yeah. అది అగైన్ దట్ ఈస్ ఆ బాడీ ఫిజికల్ కామెడీ ఏదైతే చేశాడు చూడు వేసు, బ్యూటిఫుల్ చేశాడు అసలు. ఇంకెక్కడ నాకు నవ్వు వచ్చిందంటే ఈ బాబు మోహన్ ఇంకా ఆ బామ్మతో ఉన్న ఈ సీక్వెన్స్ అది తిరుగుతూ ఉంటది. అసలు చాలా ఫనీ. నాకు ఏమనిపించింది యాక్టింగ్ తో కూడా ఉండదు. నాకు యాక్చువల్ దీంట్లో ఏమనిపించింది, నాకు ఏది గుర్తొచ్చిందంటే, నేను ఒక ఇంగ్లీష్ స్టాండప్ కామిక్ ఉన్నాడు, ఫస్ట్ టైం వాడు స్టాండప్ కామెడీకి వెళ్ళినప్పుడు. సో బేసికలీ ఒక స్టాండప్ కామెడీ వాడు ఫస్ట్ టైం వెళ్ళి జోక్ మర్చిపోతే ఎట్లా అవుతుంది స్టేజ్ పైన, వీడిది అదే అనిపించింది పరిస్థితి. నీకు అర్థమైందా? వాడు వచ్చి వీడికి ఒక టెంప్లెట్ ఇచ్చాడు వాడు యేసు, ఆ టెంప్లెట్ వర్కౌట్ కావట్లేదు ఇక్కడ, వాడు ఏదేదో ట్రై చేస్తున్నాడు అక్కడ. నాకు అది చాలా ఫన్నీ అనిపించింది. నేను రిలేట్ అయినా, యాక్చువల్లీ నేను చాలా రిలేట్ అయినా దాంతో. పాపం వాడు ముస్లామే ఉంది కదా అని క్రైమ్ అండ్ పనిష్మెంట్ చేయడానికి పోయాడు, అది ఉల్టా అయిపోయింది, మొత్తం చంక నాకింది. వాడేమో ఆ బాబుమో అనేమో ఆ జుట్టు కట్ చేసుకునే ముందు ఎక్దమ్ పుష్ప ప్రీక్వెల్ లాగానే ఉంటాడు వాడు. వాడి జుట్టు, వాడి గడ్డం సేమ్ లుక్, పుష్ప లుక్. అవును. ఇంకా పాజిటివ్స్ ఏమున్నాయి బోగస్? ఇంకా పాటలు లేవు, సో మ్యూజిక్, సో ట్రీట్మెంట్, స్టైలైజ్డ్ ట్రీట్మెంట్ అన్నా కదా, అందులో ఎన్ని ఉన్నాయి అంటే ఆ టైటిల్ సీక్వెన్స్ తో సహా ఆ లెటర్స్ రావడము. ఇంకోటి గమనించాలేదు, ఆ సినిమా స్టార్ట్ అయ్యేది ఒక బాక్స్ లో స్టార్ట్ అవుతుంది ఆ ఆస్పెక్ట్ రేషియో. తర్వాత ఆ మత్తు వదలరా అనే టైటిల్ వచ్చేదాకా అది అట్లనే ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్నవి ఎట్లయితే యాడ్ చేస్తూ పోయారో, పాజిటివ్ మొంటాజెస్ ఉండే, మొంటాజ్ కి పాజిటివ్ ఎగ్జాంపుల్స్. కరెక్ట్. ఒక మొంటాజ్ ఎట్లా వాడాలి, యేసుదాస్ది ఏమో మన కస్టమర్ సర్వీస్ రూల్స్, రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 బాగా చేశారు అది. ఇంకోటి ఆ సీన్ ట్రాన్సిషన్స్ లో బ్రో ఆ కామెడీ ఎట్లా వచ్చింది అంటే, ఈ యేసుదాసు ఇంకా బాబు మోహన్ ఇంటికి వాపస్ వస్తే ఆ ల్యాండ్ లేడీ మధ్యలో వచ్చి పైసలు అడగగానే కరెంట్ బిల్ కి 1000 రూపాయలు అంటది. 1000 రూపాయలు అంటే ఏమో ఏసీ వాడుతున్నారేమో అనగానే ఈ బుడ్డోడికి బయటకు వచ్చి బట్టలు లేకుండా అమ్మ చల్లగా ఉంది లోపల అంటే వాడు ముడ్డి షాట్ ఒకటి ఉంటుంది, నాకు ఎంత నచ్చింది అది. అయితే ఆ యేసుదాసు ఇట్లా తొంగి చూస్తాడు, లోపల చూస్తే ఒక 1 స్టార్ ఏసీ ఉంటుంది. ఆ 1 స్టార్ ఏసీని ఎట్లా చూపించారంటే జస్ట్ అట్లా క్లోజ్అప్ చూపిలే, టంగ్ 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 అని ఇట్లా 3 క్లోజ్అప్లు చూపించారు అట్లా సౌండ్ ఎఫెక్ట్. సో ఆ ట్రాన్సిషన్ కూడా సో జస్ట్ ఎడిట్ లో కామెడీ తీసుకొస్తున్నారు బేసిక్ గా. ఇంకా ఆ ల్యాండ్ లేడీ యాక్టింగ్ మస్తుండే అసలు. యాక్టింగ్ అయితే నాకు ల్యాండ్ లేడీ నచ్చింది, ఆ ముసలోడిది నచ్చింది, ఆ యేసుది నచ్చింది, యేసు క్యారెక్టర్ చేసినట్టు వచ్చింది నాకు. హాఫ్ అండ్ హాఫ్ అది. ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ కొంచెం స్లాప్ స్టిక్కీ ఇది. కొన్ని చోట్ల వీక్ అనిపించింది, కానీ కొంచెం అది డైరెక్టరల్ కాల్ ఏమో, ఎస్పెషలీ క్లైమాక్స్ లో వెన్ దే ఆ రియలైజేషన్ మూమెంట్ లో అసలు నీకు ఒళ్ళు మండుతున్నప్పుడు ఆ నెత్తి వలగొట్టాలన్న కోపం రావాలి. కానీ అక్కడ నాకు యేసుది కొంచెం అనిపించింది. బ్రహ్మాజీ యాక్టింగ్ మంచిగా అనిపించింది, అంత ఎక్కువ స్క్రీన్ టైం లేకపోయినా కానీ ఉన్న క్యారెక్టర్ లో అబౌట్ 50% ఆఫ్ ద యాక్టర్స్ డిడ్ గుడ్ యాక్టింగ్ అనిపించింది. అభిది వీక్ అనిపించింది నాకు యాక్చువల్లీ, అభిది చాలా వీక్ అనిపించింది, వాడికి ఆ లేదు, ఆ క్లిక్ ఏదైతే ఉంది కదా ఆ క్లిక్ లేకుండే. అండ్ మైరా అయితే ఓ మై గాడ్ లిప్ సింక్ అయినా చూసుకుంటారా. ఇంకోటి ట్రీట్మెంట్ కిందకే వస్తుంది మళ్ళీ, ఆ కెమెరా మూవ్మెంట్స్ డైనామిక్ గా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ షాట్ దాకా బాగా కదిలిచ్చారు కెమెరాని. ఎక్కడ ఒక దగ్గర ఇట్లా స్టేషనరీగా ఉండకుండా, ఎక్సెప్ట్ ఆ టెంపో కోసం, ఎక్సెప్ట్ ఆ ఫైట్ సీన్ లో. అండ్ ఐ థాట్ ఇందులో పోస్ట్ పని ఇంకా విఎఫ్ఎక్స్ పని బాగా చేశారు కదా. మామూలుగా విఎఫ్ఎక్స్ వాడినట్టు మామూలుగా ఏం వాడతారు అంటే మన ఇండస్ట్రీలో ఎక్కువ ఈ గూగుల్ మ్యాప్స్, జూమ్ అవుట్లు, జూమ్ ఇన్లు. ఇందులో అట్లీస్ట్ ఒక మార్వెల్ అవెంజర్స్ ఏదో ఒక ట్రై చేశారు అట్లా. ఆయన చూడడానికి ఫ్లేవర్ ఇచ్చారు, నాట్ బ్యాడ్ అసలు, అది చూడడానికి బానే ఉండే. అంటే వాళ్ళ బడ్జెట్ లో అంత చేయగలిగారు అంటే ఎట్లా తెలుసు వాళ్ళకి ఏం బడ్జెట్ ఉండేను బాబు. తెలుగు సినిమా ఎంత బడ్జెట్, ఒక స్టార్ లేడు, ఎంత బడ్జెట్ ఉంటుందో చెప్పు. ఏమో నాకు ఒకటి ఏమనిపించింది సార్ అంటే, నాకు నచ్చిన ఆస్పెక్ట్ చెప్తా. ట్రీట్మెంట్ లో ఏదో నామకే వాస్తే అన్నట్టు లేదు, ప్రతి ఒక్క ఫోర్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్, ప్రెసెంట్ గ్రౌండ్ కి ఒక ఫ్లేవర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఓవర్ డోస్ వెళ్ళిపోతారు చూడు, ఎక్కడికో షూటప్ అవుతారు చూడు, వాళ్ళు ఏదో యాజ్ ఇట్ ఈస్ గా షూటప్ కాలే. అక్కడ కూడా వీళ్ళకి ఒక క్యారెక్టర్, ఒకడు సూపర్ మ్యాన్ అయ్యాడు, ఇంకోటి ఇంకేదో అయ్యాడు, ఇంకోటి ఇంకేదో అయ్యాడు, ఆ పిల్ల ఇంకేదో అయింది. సో అట్లా ఒక్కొక్కళ్ళకి ప్రతి సీన్ లో ఒక ఫ్లేవర్ ఇచ్చారు వాళ్ళకి. అది నాకు ఐ థింక్ అది ఏం చెప్తుందంటే, అసలు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, రైటర్ ఎవరైతే ఉన్నారో ఎంత డెప్త్ వరకు వెళ్ళి దాన్ని
స్క్రీన్ ప్లేలో Yeah. ప్రతి చిన్న ఆస్పెక్ట్ ని ఎట్లా కవర్ చేశారని తెలుస్తుంది, విచ్ ఇస్ దానికే నేను చాలా మార్క్స్ ఇస్తాను నేను అసలు. దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే క్లైమాక్స్ లో కూడా సినిమా అయిపోయేసరికి కూడా అక్కడ కూడా ఆ పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇలా దొరికింది అంటే వీడు అక్కడ ఆ టిక్కర్ చదివా, ఆ టిక్కర్ లో అది చదవలే నేను. వీళ్ళు మెటా కామెడీ చేస్తున్నారు. ఆ న్యూస్ ఛానల్స్ లో కింద టిక్కర్ పోతుంటది కదా, అక్కడ కూడా రత్న గురించి మాట్లాడుతున్నారు. రత్న గురించి మాట్లాడలేదు అక్కడ. ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉంది సినిమా అక్కడ నడుస్తుంటే అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు ఇదంతా చదువుతున్నారా, ఇంకా చదువుతూనే ఉన్నారా, ఈ థైగ్యాప్ స్టైల్. సో అది కూడా నాకు నచ్చింది. ఎండ్ లో కూడా వదలలే ఆ న్యూస్ దాంట్లో మళ్ళీ టిక్కర్ పెట్టి అందులో కామెడీ పెట్టి ఆర్జీవి ట్వీట్లు ఏదో పెట్టారు. ఒక ఫిల్మ్ మేకర్ ని జనాలు బూతులు ఎత్తుకుంటే జనాల్ని కూడా ఫిల్మ్ మేకర్ బూతులు ఎత్తుకోగలుగుతాడు అని ఆర్జీవి ఇష్టం వచ్చిన ఆడుతున్నారు. సో ఈ ఎంతైతే పెట్టారో ఒక్కొక్క ఫ్రేమ్ లో చాలా స్టఫ్ చేయడానికి ట్రై చేశారు. మామూలుగా మనకు అసలు ఏమీ లేనట్టు ఖాళీగా సాగుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో అటెంప్ట్ అయితే చేశారు చాలా. అండ్ నీకు టైటిల్స్ ఎండ్ టైటిల్స్ వస్తున్నప్పుడు BTS షాట్లన్నీ చూపిస్తుంటారు. అందులో ఇంకా నీకేం తెలుస్తుంది అంటే ఇంకా చూపించిన దానికంటే చాలా చేశారు, ఇంకా చాలా కట్ చేశారు యాక్చువల్గా. సో 2 hours సరిపోలే. సో ఆ రన్ టైం కోసము అది ఫాస్ట్ గా ఉండాలని చెప్పి 2.5 hours కాకుండా 2 hours లో కథం పట్టించేసి. ఇంకా ఇంకో పాజిటివ్ చెప్పాలంటే సౌండ్ డిజైన్ వాజ్ రియల్లీ గుడ్. ఇది మ్యూజిక్ వచ్చామా ఇప్పుడు మనం? నువ్వు మ్యూజిక్ అంటావు, నువ్వు రాయి నీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని దాన్ని దాని పేరుతో చెప్పు. నువ్వు మ్యూజిక్ అని చెప్పి దాని కింద సౌండ్ ఎఫెక్ట్ నేను పెట్టేస్తా, BGM పెట్టేస్తా, పాటలు పెట్టేస్తా. ఇట్లా నడవదు, ఇదంతా ఒక్కడే కూర్చొని చేయడు కాబట్టి బోగస్. నువ్వు ఇట్లా మ్యూజిక్ అన్న తర్వాత ఏ సౌండ్ వచ్చినా ఏ శబ్దం వచ్చినా అది మ్యూజిక్ కిందే వస్తుంది నా ప్రకారంగా. నేను ఇది ఎన్నోసార్లు నేను క్లారిఫై చేసిన. నీకు ఈ విషయం అర్థం కాలేదంటే మళ్ళీ మన పాత ఎపిసోడ్లో పోయి విను. నీ పైసలు ఏం చేస్తావు, కుండలో పెట్టుకుంటా? నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను. ఇది సడన్ గా ఫైనాన్షియల్ అటాక్ ఎందుకు వస్తుంది నా పైన నాకు అర్థం అవుతలేదు. మ్యూజిక్ ఏందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే, అవి పాటలు మ్యూజిక్ అన్న వర్డ్ ఉన్నదా లేదా, సౌండ్ ఎఫెక్ట్స్ వేరే. మ్యూజిక్ అంటే మ్యూజిక్ అంతే. బేసిక్ గా సౌండ్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు ఇదిగో నేను నీతో పంచాయతీ చేయడానికి రాలేదు ఇక్కడ బోగస్, మంచిగా ఉండే మ్యూజిక్ అంతా. నేను బంద్ చేసి నేను పోతుంటే మళ్ళీ నన్ను ఎందుకు లాగుతున్నా దానిలోకి? ఇదిగో నా పైన ఏ బోగస్ ఇది. ఓకే, నేను ఎప్పుడైనా మనము ఐకమత్యంగా రివ్యూ చేద్దాం. సరే అట్లానే ఉండు. సౌండ్ ఎఫెక్ట్ దీంట్లో బాగుండే, మ్యూజిక్ బాగుండే, మంచి చేశారు, చాలా బాగా చేసిండు, నాకైతే నచ్చింది మ్యూజిక్. సో అంతటితో బ్రోట్ ఈ సినిమాలో నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? బోగస్, నేను ఈ మూవీలో ఫస్ట్ టైం గుణపాఠం ఒకటే నేర్చుకున్నా. అండ్ ఈ గుణపాఠం చాలా ఇంపార్టెంట్ గుణపాఠం. ఏంటంటే థైగ్యాప్ లాగే బయట ఇంకెవరో థైగ్యాప్ లాంటి ఆలోచనలతో కాంటెంట్ చేస్తున్నారని నేను గుణపాఠం నేర్చుకున్నా. ఎప్పుడు ఏవైతే ఎగ్జాంపుల్ చెప్పావో, ఏవైతే నాకు చాలా నచ్చినాయో ఈ మూవీలో, అవన్నీ ఎప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం కనుక ఏదైనా తీసినప్పుడు ఇలాంటివి వాడతాం మనము అని. అండ్ అవన్నీ నాకు కనబడినాయి ఈ మూవీలో. సో అట్లా ఆలోచిస్తే మనలాంటి ఎదవాళ్ళు ఇంకా ఉన్నారు బయట కూడా, మనకు కూడా స్కోప్ ఉన్నది, మనకు కూడా హోప్ ఉన్నది అని చెప్పి నేను ఒక గుణపాఠం నేర్చుకున్నా. ఈ సినిమాలోనే ఒక గుణపాఠం ఉండే బ్రో. యాక్చువల్లీ నేనేమైనా అడ్వర్టైజ్మెంట్ గుణపాఠం చెప్పి ఒక క్యారెక్టరే అంటాడు, యేసుదాస్ లాస్ట్ లో ఏమంటాడు, ఇంగ్లీష్ షోలు వద్దు, తెలుగు షోలు ముద్దు అని చెప్పి ఓరినా కొడక మళ్ళీ వెళ్తాడు. అప్పుడే రత్న పాపం హాస్పిటల్లో సెరెబ్రల్ డ్యామేజ్ వల్ల హార్ట్ లో హోల్ పడి రాకీ చేతుల్లో పాపం పోయినట్టు చూపిస్తారు, కానీ పోయిందా లేదా, అది పోయిందా లేదా, బరాబర్ పోయిందా లేదా, నో ఛాన్స్. రత్న పోయే సీనే లేదు, ప్రసక్తే లేదు. వాడి ప్రేమ గట్టిది చాలా. వాళ్ళ బంధం అనేది అసలు నాకైతే టైట్, చాలా చాలా టైట్, స్టీల్. కానీ గుణపాఠం ఏంది అదేనా గుణపాఠం? ఒకటేంటంటే అదే ఇంగ్లీష్ వద్దు, తెలుగు ముద్దు ఓరిన కొడక. ఇంకో గుణపాఠం ఏంటంటే రూమ్ మేట్లు సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అయ్యాలి. ఎట్లా పడితే దొరికారు కదా, మనం ఉన్నది బస్తీలానే కదా అని చెప్పి ముక్కు మొహం కథా కామోషం తెలియని వాళ్ళతో అట్లా కథ ఏంది, కథ కామోషం
తెలియని వాళ్ళతో అట్లా రూమ్మేట్ల లాగా ఎప్పుడు చేసుకో. అందుకనే నేను ఎప్పుడు నీతో నువ్వు ఎన్నిసార్లు నన్ను పిలిచిన రూమ్మేట్ అవుదాం రా రూమ్మేట్ అవుదాం అన్నా కానీ వద్దురా బోగస్ నీతో నా వల్ల కాదురా బాబు అని చెప్పి నేను ఎప్పుడు రూమ్మేట్ అవ్వను. నీ ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ఫస్ట్ ఏం చేస్తాను సార్, తలుపు బయట టైమర్ స్టార్ట్ చేస్తా. నాకు అలారం రాగానే చెక్కాలి ఎడికెళ్ళి అని చెప్పి, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు రేడియో యాక్టివిటీ చుట్టుపక్కల. అబద్ధాలు బాగా చెప్పడం నేర్చుకున్నావు బోగస్. ఇప్పుడు 3వ గుణపాఠం బ్రో. ఎన్ని గుణపాఠాలు నేర్చుకున్నావు? ఇది లాస్ట్. అచ్చా. 3వ గుణపాఠం ఏంటంటే నీ వాగుల్లో మర్చిపోయా. నాకు నీకు ఎప్పుడు ఇదే సగం గుర్తుండవు పీకవు మళ్ళీ నా పని వేస్తావు. అది ఇది ఇది ఇంకేది కట్ చేసే 3వ గుణపాఠం. 3వ గుణపాఠం కట్ చేసే బోగస్ అవసరం లేదనుకుంటా. మన ప్రేక్షకులకి ఇన్ని గుణపాఠాలు కష్టం, వాళ్ళు తట్టుకోలేరు. 3వ గుణపాఠం ఏంటంటే మీరు ఒకటే అపార్ట్మెంట్ లో ఉంటూ నేను సెల్ఫ్ స్టార్టరు, నేను ఆంటర్ప్రినర్ అని చెప్పేసి చెట్లు మొక్కలు పెట్టుకొని 2-3 రకాల డ్రగ్స్ మీద రీసెర్చ్ చేసి ఇంకా సైడ్ లో కొత్తవి కూడా సృష్టిస్తా అని చెప్తే అట్లా జరగదు. బ్రేకింగ్ బ్యాడ్ లో వాళ్ళు ఏం పని లేకనా వాళ్ళు ఒక క్యాంపర్ వైన్ తీసుకొని అక్కడెక్కడ కొండల మధ్యలో పోయి కుక్ చేయడం మొదలెట్టారు. నువ్వేమో రెసిడెన్షియల్ కాలనీలో మెతుకు కుక్ చేస్తావా? కానీ ఆ గుణపాఠాలు మంచి గుణపాఠం చెప్పినావు, కానీ పెద్ద ఫాల్తూ ఇది. ఎందుకంటే డైరెక్టర్ లాస్ట్ కి చూపించిండు అసలు ఈ 2 మెయిన్ ప్లాట్స్ ఉన్నాయి చూడు. డెలివరీ బాయ్లు పైసలు దొంగలీయడము, ఇంకా ఇంట్లో డ్రగ్స్ ని పెంచడము. నిజంగా జరిగిన సంఘటనలు ఇవి. జరిగింది నిజంగా సంఘటన ఏంటంటే ఆ పెంచడం, మొక్కలు పెంచడం వరకు జరిగింది. అవును, కుక్కు చేయడం కాదు. ఆ మూవీ అన్న అంత మాత్రం ఎగ్జాజరేట్ చేయవా? ఎంత మాత్రం ఎగ్జాజరేషన్ ఉంది చేస్తారు బై. అపార్ట్మెంట్ నువ్వు లేఅవుట్ నువ్వు ఇమాజిన్ చేసుకున్నావు. నేను దానికే రాబోతున్నా. ఇప్పుడు నాది ఒకటే గుణపాఠం ఉన్నది. బెడ్రూమ్ లో ఒక గోడ లోపలికి వెళ్తే ఇంకో 4 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుందా? వాడు వారానికి 80 లక్షలు సంపాదిస్తున్నాడు. వాడు మొత్తం బిల్డింగ్ మ్యాన్షన్ హైట్స్ మొత్తం రవిదే ఉంటది. ఇక అరే పోనీ ఇట్లా మ్యాన్షన్ హైట్స్ ఇంటి ఎక్స్టెన్షన్ పై ఫ్లోర్ కి వెళ్తుందో కింది ఫ్లోర్ కి వెళ్తుందో అంటే నమ్మొచ్చు. నువ్వు అక్కడ వరకు అన్నావా? ఫస్ట్ నేను ఆ హాల్ చూసి ఆలోచిస్తుండే, ఇంత పెద్ద హాల్ ఎక్కడ ఉన్నది, విశాలంగా ఉంది. నువ్వు ఒక బెడ్రూమ్ లో పోతే దాని వెనకాల ఇంకో ప్రపంచం ఉంది గోడ లోపల. నాకు ఇంకోటి ఏమో, వీడి హాల్ ఏమో ఇట్లా ఉన్నది, ఆ ముసలామె హాల్ ఏమో పెద్ద చిన్నగా ఉన్నది. మళ్ళీ చూస్తే 2 501 401 ఒకటే యూనిట్లు. సో ఇవి నెగిటివిటీ, మనం పట్టే నెగిటివ్స్ ఇవి. కానీ పర్లేదు, మనం దిల్దార్లు కాబట్టి మనం పట్టించుకోము ఇవన్నీ. సో బ్రూట్ ఇప్పుడు గుణపాఠాలు కూడా అయిపోయాయి. రేటింగ్ ఈ మూవీకి మనం బోగస్, నేను నా అల్టిమేట్ క్రియేటివిటీ వాడి మనం దేంట్లో రేటింగ్ ఇస్తామో చెప్పేస్తున్నా. చెప్పు. వాటర్ బాటిల్. గ్రామ్స్ బ్రూట్, గ్రామ్స్. వాటర్ బాటిల్. సరే, ఎందుకంటే మొత్తం స్టార్ట్ అయ్యేది ఆ వాటర్ బాటిల్ తోటే. సరే, వాటర్ బాటిల్. ఎన్ని నీళ్ళ బాటిల్? స్పెషల్ సీక్రెట్ సాస్ వాటర్ బాటిల్. అది ఎన్ని నీళ్ళ బాటిల్ ఇస్తావు? నన్నే అడుగుతున్నా, నేను నిన్న అడిగాను ఫస్ట్. అచ్చా, నన్న హార్నెస్ట్ గా చెప్పాలంటే బోగస్, ఈ మూవీ కామెడీ జానర్ లో పడి కొంచెం డ్రామా కూడా ఇన్వాల్వ్ ఉంది కాబట్టి నేను ఈ మూవీకి 8 వాటర్ బాటిల్స్ ఇస్తా 10 వాటర్ బాటిళ్లలో. వండర్ఫుల్. నేను 7.5 అంటే 7 నార్మల్ వాటర్ బాటిల్స్. ఒకటి నువ్వు తాగేసినావా? 500 ml. అది నువ్వు తాగేసినావా? నువ్వు 500 ml కాదు, నువ్వు తాగుంటావు. నీకు మత్తు వదిలేచుకునేది లేదు. సో నువ్వు ఆ సగం బాటిల్ తాగినావు. నీతో వచ్చి రికార్డింగ్ చేయాలంటే ఆ మాత్రం చేయాల్సి వస్తుంది. అంత మాత్రం నీళ్ళు తాగాలి, లేకపోతే కష్టం బతుకు. ఇక్కడే నువ్వు తప్పు పడుతున్నావు బోగస్. నువ్వు నీళ్ళు తాగుతున్నావు అనుకుంటున్నావు, కానీ నేను తాగిస్తున్నాను. అర్థమవుతుందా? సో ఓకే, 7.5 8 యాజ్ యూజువల్ గా. నేనే నీకంటే ఎక్కువ దిల్దారు, ఎక్కువ వాటర్ బాటిల్ ఇచ్చాను. కానీ మొత్తానికి కార్తిక్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రిక్వెస్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. అండ్ హోప్ నీకు ఈ రివ్యూ నచ్చింది. నచ్చినా నచ్చకపోయినా ఎందుకు ఏంటి అనేది మళ్ళీ ఈమెయిల్ రాయి. ఒక సెంటెన్స్ కంటే ఎక్కువ రాయొచ్చు, ఖర్చు పడదు, పర్లేదు. అండ్ షేర్ చేయి. ఎస్, ఈ రివ్యూ చూడండి రా, మీ దోస్తుల దగ్గరికి చూసినా అర్రా నేను రిక్వెస్ట్ చేసిన మూవీకి వీళ్ళిద్దరు రివ్యూ చేసిన ఎట్లా నేను చెప్పగానే అందరు వింటారు నా మాట, అది ఇది అనుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ నీ దోస్తులతో షేర్ చేయి. ఎందుకంటే కార్తిక్ బోగస్, మనం చెప్తాం కార్తిక్ ఎందుకు ఈ విషయం. థై గ్యాప్ ఎప్పుడు ఏమంటది అది గుర్తుపెట్టుకోండి. థై గ్యాప్ ఎప్పుడు ఏమంటది కాదు, కార్తిక్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రత్న ఎప్పుడు ఏమంటది అది. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ చేయండి, షేర్ చేయండి.
సో అదండి థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మీకు దొరుకుతుంది. మీ ఇష్టం. మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫాలో చేయండి. వినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక రేటింగ్, ఒక కామెంట్ కూడా యాడ్ చేయండి. మా సోషల్ మీడియాలో కూడా మాకు డిఎం చేయండి. ట్విట్టర్ లో మేము @thigap, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ఇంకా మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు mindthigap@gmail.com. మీకేమనిపిస్తుందో మాకు చెప్పండి, మేము ఆనందిస్తాము. ఎలాగో మేము సినిమాలు రివ్యూలు చేస్తున్నాం కాబట్టి మీరు మా పాడ్కాస్ట్ రివ్యూ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్.